నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. పాకిస్తాన్ హిపోక్రసీ మరోసారి బట్టబయలైంది. పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ మరో యుద్ధానికి భారత్ సిద్ధమవుతోంది, యుద్ధ క్షేత్రం నుంచి వదిలి శాంతి చర్చల కోసం భారత్ రావాలి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ని కూడా మేము శాంతి చర్చల కోసం ఆహ్వానిస్తున్నామని శాంతి వచనాలు పలికాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ. మరోపక్క అలీ ఖమేనీ హత్యకు లేదా అంతం చేయడానికి పాకిస్తాన్ పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహాయం చేసింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఇప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ వచ్చి భారత్ మరో యుద్ధానికి సిద్ధం అవుతోంది అని తనే చెప్పాడు. యుద్ధ క్షేత్రం వదిలి మాతో చర్చలకు మేము స్వాగతిస్తున్నాం అని చెప్పాడు. ఏంటి సడన్ గా పాకిస్తాన్ కి శాంతి వచనాలు ఎందుకు గుర్తొచ్చాయి? యుద్ధానికి మనం తయారవుతున్నాం అన్న విషయం ఈ రోజు కొత్త విషయం కాదు. ఆపరేషన్ సింధూర్ మనం నిలిపివేసిన రోజే మోదీ గారు చెప్పారు, ఇది టెంపరరీ పాజ్ మాత్రమే, దీన్ని మేము నిలిపివేయట్లేదు, ఇది కొనసాగుతుంది అని చాలా స్పష్టంగా అప్పుడు కూడా చెప్పాం. కాబట్టి అది కంటిన్యూ అవుతోంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతోంది. తర్వాత కూడా మనం చూస్తే కనుక రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, లేదా మనకు మనోజ్ కుమార్ కటియార్ మన వెస్టర్న్ ఏరియా కమాండర్ కావచ్చు, మన ఆర్మీ చీఫ్ కావచ్చు, చాలా మంది అదే లైన్ లో చెప్తూ వచ్చారు, ఆపరేషన్ సింధూర్ అన్నది కంటిన్యూ అవుతోంది, మళ్ళీ ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నామని చెప్తున్నాం. అంతేకాదు గత 8-9 నెలలలో రమారమి 2-2.5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అస్త్ర సామాగ్రిని మనం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము, కొన్నాము, చాలా వరకు వచ్చేసినాయి. కాబట్టి ఈరోజు ఆసిఫ్ అలీ జర్దారీ కొత్తగా ఏం చెప్పట్లేదు, ఎప్పటి నుంచో మనం చెప్తున్నదే ఈ రోజు అతను మళ్ళీ ధృవీకరించాడు. అంతకు మించి ఇంకేమీ లేదు. మనమే ఓపెన్ గా చెప్తున్నాం, యుద్ధం అయిపోలేదు, ఇంకా నడుస్తుంది అని మనమే చెప్తున్నాం. రెండవది విషయం ఆయన చెప్పింది ఏంటంటే, నేను బంకర్లలో దాచిపెట్టుకోమని నాకు చెప్పారు, అయినా నేను బేఖాతరు చేసి నేను మా ఇంట్లోనే ఉన్నాను, ఏమి అయినా పర్వాలేదు అని చెప్పి నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను. భారతదేశానికి ఏమైనా పిచ్చా వెర్రా ఏమైనా ఎందుకు అటువంటి ఆసిఫ్ అలీ జర్దారీని చంపితే మనకు వచ్చేది ఏంటి, ఒరిగేది ఏమీ లేదు. అతనికి ఏమి శక్తి లేనటువంటి ప్రెసిడెంట్. కాబట్టి అతను ఉన్నా పోయినా ఇంకోటి పెట్టుకున్నా మనకి దానివల్ల లాభం లేదు. మన టార్గెట్ అంటూ ఒకవేళ టార్గెట్ చేయదలుచుకుంటే అసీం మునీర్ని టార్గెట్ చేయాలి. అసీం మునీర్ భయపడి బంకర్లో దాచుకున్నాడు. కాబట్టి ఆసిఫ్ అలీ జర్దారీ బయట ఉంటే ఏంటి, లోపల ఉంటే ఏంటి, బంకర్లో ఉంటే ఏంటి, అది పెద్ద ఇష్యూయే కాదు. అసీం మునీర్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేస్తున్నప్పుడు ఎక్కడ అతన్ని మనం చంపుతామన్న భయంతో బంకర్లో వెళ్ళి దాచిపెట్టాడు. కాబట్టి అది దాని గురించి జర్దారీ మాట్లాడాడు. మూడో అంశం ఆయన చెప్పింది ఏంటంటే కనుక, దీన్ని జలాలని ఒక అస్త్రంగా వాడుకుంటోంది, టెర్రరిజం చేస్తోంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం జలాలని టెర్రరిజంగా వాడట్లేదు. ఇప్పుడు కూడా మనకు ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాం, దాన్ని డిస్మిస్ చేయలేదు, దాన్ని మనం తిరగరాయలేదు. దాన్ని ఏం చేసామో సస్పెండ్ చేసి ఎన్ని కొత్త ప్రాజెక్ట్స్ మనం అనౌన్స్ చేశామో, ఎన్ని కొత్త ప్రాజెక్ట్స్ మనం శ్రీకారం చుట్టామో, ఏవి కూడాను రేపటి రోజు దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసి దాన్ని ఉల్లంఘించినటువంటి ప్రాజెక్ట్స్ కావు, దాని అధీనంలోనే ఉండేటువంటి. గతంలో పాకిస్తాన్ ఏం చేసేది అంటే, మనం ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా ముందర వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడు దాన్ని ఏదో అబ్జెక్షన్ చెప్పేవాడు, ఆక్షేపణలు చెప్పేవాడు, దాన్ని ఆపేసేవాడు. అటువంటి పరిస్థితి ఈరోజు లేదు. పాకిస్తాన్ పర్మిషన్ తీసుకోవట్లేదు, కానీ మనకు ఇండస్ వాటర్ జలాల ఆధారంగా మనకు ఎటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ఆధారంగానే మన ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు రావి, తర్వాత మనకు బియాస్, సట్లెజ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని మనం ఏం చేస్తున్నాం, డీసిల్టింగ్ చేస్తున్నాం. దాంట్లో మనకు తెలుసు కదా, డ్యామ్ కట్టామంటే దాంట్లో నీటి ప్రవాహం వస్తున్న కొద్దీ రాళ్ళు మట్టి వచ్చి చేరుకుంటుంది. అప్పుడు దాంట్లో నీటి స్టోరేజ్ కెపాసిటీ పడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ మట్టిని రాళ్ళని మనం తవ్వి బయటికి తీసామంటే నీటి కెపాసిటీ పెరుగుతుంది. అది గత ప్రభుత్వాలు చేసేవి కావు. అలాంటిది చేస్తారేమో అనే భయంతో అప్పటి ప్రభుత్వాలు డ్యామ్ లో కింద స్లూస్ గేట్స్ అని ఉంటాయి, అది తెరిస్తే కనుక ఈ రాళ్ళు మట్టి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆ రాళ్ళు మట్టి వెళ్లకుండా దాన్ని సీల్ చేసేసారు, వెల్డింగ్ చేసి సీల్ చేశారు. మోదీ గారు చెప్పారు అది. సో అవన్నీ తీసేసి సిల్టింగ్ చేస్తున్నాం మనం. అలాగే పాకిస్తాన్ కి ఇచ్చేసినటువంటి 3 నదులు ఏవైతే ఉన్నాయో, ఇండస్, చెనాబు, ఝేలము, ఈ 3 నదులలో కూడా మనం డ్యామ్స్ కట్టుకుంటున్నాం. దాంట్లో 10% నీటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డ్యామ్స్ మనం కట్టుకుంటున్నాం. సో 10% మాత్రమే యూటిలైజ్ అవుతాయి. రేపటి రోజు పాకిస్తాన్ దీన్ని మళ్ళీ ఇండస్ వాటర్ ట్రీటీని మనం మళ్ళీ రీస్టార్ట్ చేసినా కానీ కూడా దాని ఉల్లంఘన కాదు. కాబట్టి ఏ దృష్టిలో చూసినా కానీ మనం ఏమి టెర్రరిజం చేయట్లేదు. పాకిస్తాన్ లాంటి మూర్ఖపు టెర్రరిస్ట్ దేశం కాదు భారతదేశం. కాబట్టి మనం ఏది చేసినా కానీ పారదర్శకంగా చేస్తున్నాము. రేపు ప్రపంచంలో మనం ఎవరు మనల్ని వేలెత్తి చూపించినటువంటి పరిస్థితిలోనే మనం ఉంటాం. కాబట్టి ఎస్,
గతంలో ప్రభుత్వాలన్నీ కూడాను పాకిస్తాన్కి వాళ్ళ హక్కుకు మించి నీళ్లు ఇచ్చారు, దానిని ఆపుతున్నాం. వాళ్ళ హక్కులు ఎంత ఉన్నాయో అంతే నీళ్లు ఇస్తాము, మన హక్కులో ఉన్న నీళ్ళు అన్నింటినీ 100% యూటిలైజ్ చేసే దిశగానే ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకొక విషయం ఆయన చెప్పింది అంటే చర్చల ద్వారా మనది సమస్యకు పరిష్కారం తీసుకురావాలి అంటున్నాడు. ఎప్పుడో చెప్పాం మనం, మొదటి రోజే చెప్పాం మనం, పహల్గాం ఘటన జరిగినప్పుడే చెప్పాం మనం. ఎప్పుడైతే మనం వెళ్ళి 11 టెర్రరిస్ట్ క్యాంపుల మీద బాంబులు వేసామో ఆ రోజు చెప్పాం, మేము వేసాము, అవును మేము కొట్టాము, కానీ మేము యుద్ధం చేయదలుచుకోలేదు, మీ మీద మేము టార్గెట్ చేయలేదు, మీ సైన్యం మీదనో మీ ప్రభుత్వం మీదనో మేము టార్గెట్ చేయలేదు, కాబట్టి ఇక్కడ ఆపుదాము అని చెప్పాం. వాళ్ళు వినలేదు, వాళ్ళ మీద డ్రోన్లు వేశారు, మిజైల్స్ వేశారు, ఇవన్నీ వేశారు. మళ్ళీ అప్పుడు వాళ్ళని చావచెతక బాదాము, వాళ్ళని కొట్టిన తర్వాత మళ్ళీ చెప్పాం ఆపుతున్నాము, మీరు కూడా ఆపండి అని చెప్పాం. అయినా వినలేదు, మళ్ళీ డ్రోన్స్ వేశారు, మళ్ళీ మిజైల్స్ వేశారు. ఇట్లా కాదు అని చెప్పి మనం అప్పుడు వాళ్ళని మొత్తం 11 ఎయిర్ బేస్ని, వాళ్ళ రెడార్స్ని, వాళ్ళ కెపాసిటీ మొత్తం ధ్వంసం చేసి పడేశాం. కాళ్ళ బేరానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి శాంతి కాముకులం మనము, వాళ్ళు కాదు. ఇప్పటికి కూడా అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్, ఆసిఫ్ అలీ జర్దారీ ఏం చెప్తే ఏం చెప్పకపోయినా ఆయనకు విలువ లేదు, అన్న మాటకి ఇక్కడ విలువ లేదు ఆ దేశంలో. అసీం మునీర్ ఏం చెప్పాడన్నది చాలా కీలకం. అసీం మునీర్ మొన్ననే డిసెంబర్లో కూడా నిప్పులు రువ్వుతూ ఆయన ఏం చెప్పాడంటే, ఈసారి అటాక్స్ అన్నవి మనకు తూర్పు భాగాన్ని నుంచి వస్తాయి, అంటే బంగ్లాదేశ్ కావచ్చు లేదా మయన్మార్ కావచ్చు, అక్కడి నుంచి వస్తాయి, ఆ దిశగా ఆయన చెప్పారు. అంతేకాదు ఈసారి చాలా స్విఫ్ట్ గా ఉంటుంది, చాలా ఫర్మ్ గా ఉంటుంది, చాలా ఇంటెన్స్ గా ఉంటుంది, మా రెస్పాన్స్ అనేది చాలా ఉధృతంగా ఉంటుంది, ఇవన్నీ చెప్పాడు. సరే, వాళ్ళ లోకల్ కాన్స్టిట్యూన్సీకి ఏదో చెప్పుకుంటాడు, మనకు అక్కర్లేదని చెప్పి మనం వదిలేసాం, అది వేరే విషయం. కానీ బట్ ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్నాడు అసీం మునీర్. కాబట్టి శాంతి చర్చలకు మనం ఎప్పుడు సిద్ధమే. టెర్రరిజం ఆపండి, మీరు ఆపితే మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు మేము కాదనలేదే. హఫీజ్ సయీద్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? అలాగే మసూద్ అజర్ ఎందుకు తిరుగుతున్నాడు ఫ్రీగా? వీళ్ళకి మీరు పట్టి పోషించేది మీరే కదా. జకీవుర్ రెహమాన్ లక్వీ ఎలా తిరుగుతున్నాడు, దావుద్ ఇబ్రాహిం ఎలా తిరుగుతున్నాడు, వీళ్ళని అరెస్ట్ చేయండి, మాకు అప్పచెప్పండి, శాంతి చర్చలు మేము ఎప్పుడు సిద్ధమే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే హిపోక్రసీ. ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే కనుక, ఈ రోజు పాకిస్తాన్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. బలూచిస్తాన్లో వీళ్ళ అధీనం దాటిపోయినటువంటి పరిస్థితి, బలూచీలను వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ విపరీతంగా రోజు దాడులు చేస్తున్నారు. అలాగే వీళ్ళ సైనికులు యావరేజ్ గా రోజుకి 5-6 మంది చనిపోతున్నారు. అలాగే మనం చూస్తే కనుక ఆఫ్ఘాన్ తాలిబాన్తో వీళ్ళ గొడవలు వచ్చినాయి, అక్కడ పోయి వీళ్ళు బాంబింగ్ చేసేసరికి వాళ్ళు వీళ్ళ బార్డర్ పోస్టులన్నీ కబ్జా చేసుకుంటున్నారు. కాబట్టి తీవ్రమైనటువంటి అంతర్గత సంక్షోభంతో పాకిస్తాన్ ఈరోజు సతమతం అవుతుంది. ఇదిలా ఉండగా సడన్ గా మళ్ళీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా వచ్చింది. ఇరాన్ యుద్ధం వచ్చేసరికి అమెరికా వీళ్ళని ఆ యుద్ధంలో వీళ్ళని దించుతుంది. దాంతో గతిలేని పరిస్థితిలో వాళ్ళకు దాసోహమని అమెరికాకు, సౌదీ అరేబియాకి వీళ్ళు ఊడిగం చేయడానికి వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో సార్ గిరిధర్ సార్, నేను ఒక వార్త విన్నాను, అలీ ఖమేనీని అంతం చేయడానికి పాకిస్తాన్ కూడా సహాయం చేసింది. అది అమెరికాకి చేసిందా, ఇజ్రాయెల్కి చేసిందో తెలియదు, కానీ పాకిస్తాన్ హస్తం కూడా ఉంది ఇందులో. అది నిజమేనా? ఉంటే ఏ విధంగా? అంటే సహాయం చేశారో లేదో అన్నది మనం నిర్దిష్టంగా చెప్పలేం, కానీ వాళ్ళ హస్తం ఉంది. ఎందుకంటే కనుక ఐఆర్ఎస్ అంటారు, ఇంటెలిజెన్స్ రికగ్నైసెన్స్ సర్వీలెన్స్ అంటారు. అంటే మనం యుద్ధం చేసే ముందర అక్కడ ఏం జరుగుతోంది అని తెలియడానికి, ఒక గూఢచర్యం చేయడానికి. గతంలో అయితే గూఢాచారులు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి డ్రోన్స్ పంపిస్తాం మనం, లేదా ఇంకేదో మనము విమానాలు పంపిస్తాం, ఏదో పంపిస్తాం. సో అటువంటివి ఈ సర్వీలెన్స్ చేయడానికి అని చెప్పేసి ఇరాన్లో ఏవైతే గస్తీలు తిరిగినాయో అవి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకున్నాయి, అమెరికాది ఇజ్రాయెల్ది రెండింటిది కూడా. అలాగే వీళ్ళ స్థావరాలను వాడుకున్నాయి. ఇన్ఫాక్ట్ చైనా కట్టించినటువంటి గ్వాదర్ పోర్ట్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ బేస్ కూడా అమెరికా వాడుతుంది. అలాగే మనకు ఎగ్జాక్ట్ గా ఇరాన్ బార్డర్ లో ఉన్నటువంటి ఫార్వర్డ్ ఎయిర్ బేసెస్ ఉంటాయి వీళ్ళవి, పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ నేవీ కానీ, అవి వాడుకున్నారు. దాంట్లో మనకు ఇంటర్నేషనల్ గా ప్రతి ఫ్లైట్, ప్రతి ఆకాశంలో తిరిగేదాన్ని ట్రాక్ చేసేటువంటి యాప్స్ చాలా ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. వాళ్ళు ట్రాక్ చేసి స్పష్టంగా చూపించారు. ఎలాగైతే అమెరికన్ రీపర్ డ్రోన్స్ వచ్చి పాకిస్తాన్ లో వాళ్ళు దిగిన తర్వాత అక్కడ రీఫ్యూలింగ్ చేసుకున్నాయా, ఏం చేశాయి, ఛార్జింగ్ చేసుకున్నాయా మనకు తెలియదు. తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ఎలా ఇరాన్ అంతా మొత్తం వాళ్ళు సర్వీలెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడాను పబ్లిక్ స్పేస్ లో బయటకు వచ్చాయి. సో అందుకని ఆ దృష్ట్యా చూస్తే కనుక ఇరాన్ మీద దాడి జరగడానికి కావాల్సినటువంటి భూమిక, దానికి కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్, దానికి కావాల్సిన సర్వేలెన్స్ అంతా కూడాను అన్ని భాగాల నుంచి చేస్తున్నారు. పాకిస్తాన్ భూభాగం నుంచి కూడా చేసింది అమెరికాను, ఇజ్రాయెల్. అంత మేరకు వీళ్ళ హస్తం ఉంది అని మనం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళ ప్రజలను మభ్యపెట్టడానికి అవసరం అని చెప్పేసి ఒక యహూదీలను, తర్వాత క్రిస్టియన్స్ అయినటువంటి అమెరికన్లకు సపోర్ట్ ఇస్తున్నారు మీరు అని చెప్పి
ఆ దేశ ప్రజలు ఛాందసవాదులు అందరూ కూడాను బయటకు వచ్చి గొడవలు చేస్తారేమన్న భయంతో వాళ్ళు ఇగో ఈ శాంతి వాక్యాలు మాట్లాడడం మొదలుపెట్టారు. సడన్ గా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈరోజు సభ్యత్వం ఉన్నది పాకిస్తాన్కి. 2 ఏళ్ళు సభ్యత్వం ఉన్నది వాళ్ళకి. ఈ సంవత్సరం అంతం వరకు అంటే డిసెంబర్ వరకు వాళ్ళు ఉంటారు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో వీళ్ళు మాట్లాడుతూ ఖమేనీని చంపడం చాలా తప్పు, అది చంపకుండా ఉండవలసింది అంటే బ్లేమ్ అమెరికాని టచ్ చేయకుండా ఇజ్రాయెల్ మీద వేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ అక్కడ. అంతేకాదు మా మిత్ర ముస్లిం దేశాలైనటువంటి బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా, కువైత్ ఇటువంటి దేశాల మీద దాడులు జరగడం చాలా దురదృష్టకరం, అవన్నీ ఆపాలి అంటూ వాళ్ళు శాంతి వాక్యాలు, నీతి వాక్యాలు చదువుతున్నారు. కానీ ఒక సైడ్ ఏమో అమెరికాకి, ఇజ్రాయెల్కి వాళ్ళు యాక్చువల్గా లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇది వాళ్ళ అబ్సల్యూట్ హిపోక్రసీ, పాకిస్తాన్ హిపోక్రసీ. వాళ్ళు అమ్ముడుపోయారు. ఎవరు వాళ్ళకి $4 వేస్తే ఆ డాలర్ల కోసం వీళ్ళు ఏం చేయమన్నా చేస్తారు. కాబట్టి అటువంటి నైజం ఉన్నటువంటి దేశం, వాళ్ళకు నీతులు లేదు, వాళ్ళ నీతులు అంటూ ఏమి లేవు, నీతులు కానీ విలువలు కానీ లేదా మనకు ఒక విధమైనటువంటి మారల్స్, ఎథిక్స్ ఏమీ లేనటువంటి దేశం, డాలర్కి అమ్ముడుపోయినటువంటి దేశం. ఇప్పుడు సౌదీ అరేబియా ఏం చేసిందంటే, గత సంవత్సరంలో సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఈ 2 దేశాల్లో ఎవరి మీద దాడి జరిగినా ఇంకొక దేశం వాళ్ళ మీద దాడి జరిగినట్టు పరిగణించి దాడి జరిగినటువంటి దేశానికి మద్దతుగా వాళ్ళు నిలబడతారు, వాళ్ళతో పాటు బరిలో దిగుతారని ఒప్పందం చేసుకున్నారు. నేటో లాంటి ఒప్పందం. ఇప్పుడు సౌదీ అరేబియా మీద దాడి జరిగింది కాబట్టి సౌదీ అరేబియా పాకిస్తాన్ని పిలిచి మా ఎయిర్ డిఫెన్సెస్ మీరు రండి, మీ సైన్యాన్ని పంపించండి అని వాళ్ళని అడగడంతో పాకిస్తాన్ ఏం చేస్తోందంటే, గతి లేని పరిస్థితిలో అగ్రిమెంట్ ఉంది కదా, ఎందుకంటే అగ్రిమెంట్ లేకపోతే వీళ్ళు పైసలు ఇవ్వదు సౌదీ అరేబియా. ఈరోజు అప్పులో ఊబిలో కూరుకొని ఉన్నారు. యుఏఈ ఏమో ఇచ్చిన డిపాజిట్స్ మాకు ఇచ్చేయమంటోంది, ఐఎంఎఫ్ ఏమో దాన్ని రోల్ ఓవర్ చేయమంటోంది, ఇంకో 2 ఏళ్ల దాకా రోల్ ఓవర్ చేస్తే కానీ మేము నెక్స్ట్ ట్రాంచ్ అప్పు ఇవ్వమంటోంది ఐఎంఎఫ్. అది సౌదీ అరేబియా కూడా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి సౌదీ అరేబియా చెప్పినట్టు వీళ్ళు వినాల్సి వస్తుంది. అందుకని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భారతదేశాన్ని నుంచి వచ్చేటువంటి దాడులను తట్టుకోవడానికి కావాల్సిన ఎయిర్ డిఫెన్సెస్, అలాగే మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్ అటాక్స్ నుంచి తట్టుకోవాల్సినటువంటి ఎయిర్ డిఫెన్సెస్, అవన్నీ ఈరోజు సౌదీ అరేబియాకు పంపిస్తుంది పాకిస్తాన్. HQ-16, HQ-7B ఇటువంటివి లాంగ్ డిస్టెన్స్, మీడియం డిస్టెన్స్, అలాగే HQ-9 లాంగ్ డిస్టెన్స్, తర్వాత మనం చూస్తే FM-90, Y-80 ఇటువంటివి షార్ట్ రేంజ్ మనకు యాంటీ డ్రోన్, యాంటీ మిజైల్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సౌదీ అరేబియాకు పంపిస్తాం. ఇవన్నీ చైనీస్ మేడ్, 81% ఇవన్నీ కూడా చైనీస్ మేడ్ ఆపరేషన్ సింధూర్ ఎలా పనిచేస్తుందో మనం చూసాం. సో అదే చైనీస్ మేడ్ వెపన్స్ అన్ని కూడా ఇప్పుడు సౌదీ అరేబియాకి ఇస్తోంది. అంటే ఈ రోజు పాకిస్తాన్ లో భారతదేశం కనుక యాక్షన్ చేసిందంటే మన దగ్గర నుంచి వస్తున్న మిజైల్స్ ని వాళ్ళు కనిపెట్టలేరు, దాన్ని కౌంటర్ చేసేటువంటి శక్తి ఈరోజు పాకిస్తాన్కి లేదు. వాళ్ళ రక్షణ కోసం పెట్టుకున్నవన్నీ కూడా ఈరోజు సౌదీ అరేబియాకి ఇచ్చారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే సౌదీ అరేబియా మీద, అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి, మేము మీకు ఇస్తాం, మా దగ్గర ఉన్నవన్నీ మీకు ఇస్తాం, కానీ భారతదేశం మమ్మల్ని అటాక్ చేయకుండా మీరు ఆపండి అని చెప్పి వాళ్ళని కోరడంతో అఫ్ కోర్స్ ఆ 2 దేశాలు మనకు చెప్పాయి, యుద్ధం అయ్యేంత వరకు మీరు పాకిస్తాన్ మీద ఏం చేయకండి అని మన మీద వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా. అంటే పాకిస్తాన్ ఒక సైడు ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 విధాలా కూడా పార్టిసిపేట్ చేస్తోంది. అది ఇరాన్కి వ్యతిరేకంగా ఇరాన్ని వెన్నుపోటు పొడుస్తోంది. కానీ ఇరాన్కి ఏదో నష్టం వచ్చేసినట్టు, ఖమేనీకి ఏదో అతను చంపడం చాలా తప్పు అన్నట్లు నీతి వాక్యాలు పలుకుతుంది. భారతదేశంతో సడన్ గా శాంతి గుర్తొచ్చింది వాళ్ళకి. సో అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ అబ్సల్యూట్ హిపోక్రసీ. వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు అస్త్రంగా వాడుకుంటున్నారు. వాళ్ళకి ఎవరు ఎక్కువ కిరాయిస్తే వాళ్లకు అమ్ముడు పోయేటువంటి నైజం ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. ఇదిలా ఉండగా వాళ్ళ ప్రజలు అంతకంటే దరిద్రులు. వాళ్ళు ఏ దేశాల్లో పనిచేస్తున్నారో, ఈ గల్ఫ్ దేశాల్లో, కువైట్లో కావచ్చు, ఖతార్లో కావచ్చు, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇక్కడ ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఇరాన్ నుంచి వస్తున్నటువంటి మిజైల్స్, ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్స్ ని వాళ్ళ సెల్ ఫోన్లో వీడియోలు తీస్తున్నారు. అందరూ తీస్తున్నారు, మన వాళ్ళు తీస్తున్నారు, అందరూ తీస్తున్నారు. ఆ వీడియోలు తీస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడి నుంచి కింద నుంచి దాన్ని పేల్చేయడానికి కోసమే యాంటీ మిజైల్ బ్యాటరీస్ వెళ్తున్నాయి. మిజైల్స్ ఇక్కడి నుంచి వీళ్ళు కూడా కొడుతున్నారు. అది మిస్ అవ్వాలి, అది తగలకూడదు, తప్పించుకోవాలి, ఇరాన్ వేసినటువంటి బాంబు ఇక్కడ పడాలి, ఇన్షాల్లా, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని నడుస్తున్నారు. అంటే ఏ దేశం మీకు అన్నం పెడుతోందో ఆ దేశం మీద బాంబులు పడుతుంటే ఆ బాంబులు పడాలి, ఆ బాంబులకు వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి అస్త్రాలు పనిచేయకూడదు అని కోరుకుంటున్నటువంటి దౌర్భాగ్యపు దుర్మార్గులు వీళ్ళు. సౌదీ అరేబియాలో మీరు గల్ఫ్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని చూస్తే
ఈ మిసైల్స్ పడుతున్నవన్నీ కూడాను అదుగో ఇరాన్ మిసైల్ వచ్చుతోంది చూడు, వీళ్ళు ఫైర్ చేశారు, మిస్ అయింది, రెండోది ఫైర్ చేస్తున్నారు, ఇది కూడా మిస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అంటే అంత దౌర్భాగ్యపు దేశం అది. వాళ్ళకి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో, వాళ్ళకి ఎవరెవరైతే అన్నం పెడుతున్నారో, ఎవరు ఆ దేశానికి మద్దతు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచేటువంటి దరిద్రపు దేశం. వీళ్ళకి నీతి లేదు, ఇస్లాం లేదు, వీళ్ళకి ఏమీ లేదు. ఒక అమ్ముడు పోయినటువంటి కిరాయి దేశం తప్ప ఇంకేమీ లేదు. అయితే సార్ చివరిగా నేను అంటే ఈ వార్ రిలేటెడ్కి సంబంధించింది కాబట్టి అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు అమెరికా సీక్రెట్గా బయట ప్రపంచానికి తెలియకుండా ఏవో అణుపరీక్షలు చేసింది అనేటువంటిది నెవడా ప్రాంతంలో అక్కడ ఒక న్యూక్లియర్ టెస్ట్ ఏరియా ఉంది, అక్కడ చేసింది, అణుపరీక్షలు చేసింది. అందువలన లాస్ట్ 1 వీక్లో ఒక 100 సార్లకు పైగా భూమి కంపించినట్టుగా అక్కడ మనకి యునైటెడ్ నేషన్ జియోలాజికల్ సర్వే సంస్థ కూడా చెప్తోంది. లాస్ట్ 24 అవర్స్లో ఒక 16 సార్లు భూమి కంపించినట్టుగా, భూ ప్రకంపన వచ్చినట్టుగా మనకి మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి. నిజంగా అమెరికా ఈ అణుయుద్ధానికి సిద్ధమవుతుంది అంటారా? అంటే నిజంగా అక్కడ అణుపరీక్షలు చేశారా లేదా అని చెప్పడం చాలా కష్టం. ఇప్పటివరకు అయితే భూకంపాలు వచ్చాయి, భూకంపంలో మనకు ఆఫ్టర్ షాక్స్ అని ఉంటాయి, అవన్నీ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇది నిజంగా అణుపరీక్షల వల్ల జరిగిందా అంటే ప్రశ్న. ఈ రోజు అంత పెద్ద ఎత్తున అణుపరీక్షలు చేయాల్సిన అవసరం అమెరికాకి లేదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా విపరీతంగా అణువస్త్రాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర సిమ్యులేషన్స్ చాలా చేస్తున్నారు. టాక్టికల్ స్ట్రాటజీ కాకపోయినా టాక్టికల్ న్యూక్లియర్ అటాక్స్ చేయాలన్నా కానీ కూడా వాళ్ళ దగ్గర చాలా క్షమత ఉన్నది. కాబట్టి సడన్ గా చేయాల్సిన ఆవశ్యకత నాకు కనిపించట్లేదు. రెండు న్యూక్లియర్ యుద్ధం జరుగుతుందా అంటే చెప్పడం చాలా కష్టం. న్యూక్లియర్ అటాక్ జరగకపోవచ్చు, 99.999% జరగకపోవచ్చు. కానీ ఒకవేళ ఇరాన్ కనుక న్యూక్లియర్ అటాక్ చేస్తే, అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు లేవు, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు లేవు, కానీ వాళ్ళ దగ్గర మిసైల్స్ లో కొంత న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి ఏదో ఒక పట్టణం మీద, దుబాయ్ మీదనో లేదా రియాద్ మీదనో వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ పైన దాన్ని కనుక డెటనేట్ చేయగలిగితే రేడియేషన్ ఆ ఊరంతా కూడా ఖాళీ చేయాల్సి వచ్చే పరిస్థితి రావచ్చు. దాన్ని డర్టీ బాంబ్ అంటారు. డర్టీ బాంబ్ అటాక్ చేస్తే బహుశా ఇంకప్పుడు అమెరికా న్యూక్లియర్ అటాక్ చేసినా ఆశ్చర్యపోకర్లేదు. కానీ న్యూక్లియర్ అటాక్ చేసినంత మాత్రాన ఇరాన్ ఓడిపోతుంది అనుకున్న పరిస్థితి కాదు. జపాన్ మీద వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళ మీద బాంబులు వేసినప్పుడు జపాన్ లో సరెండర్ అవ్వడానికి ఒక ప్రభుత్వం ఉంది. అక్కడ ప్రభుత్వం ఉంది, కమాండర్ ఉన్నాడు, మిలిటరీ కమాండర్ ఉన్నాడు, వాళ్ళు సరెండర్ అయ్యారు. ఇక్కడ ఎవరున్నారు? కమాండర్లు అందరినీ చంపేశారు. మీరు ఖమనేని చంపేశారు, ఖమనే తర్వాత వచ్చిన వ్యక్తిని చంపేశారు, టాప్ లీడర్షిప్ అందరూ చనిపోయారు. సరెండర్ అవ్వడానికి ఎవరున్నారు? ఎవరు లేరు అక్కడ. కాబట్టి మీరు ఎన్ని న్యూక్లియర్ బాంబులు వేసినా వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉంటారు. మీరు ఆ ఊరిలోకి, ఇరాన్లోకి దిగి మనుషులు నిజంగా సైన్యాన్ని పంపించి అక్కడ మీరు యుద్ధం చేసే పరిస్థితి అయితే లేదు. ఒక ఆఫ్ఘనిస్తాన్నే మీరు ఏం చేయలేకపోయారు. ఇది ఆఫ్ఘనిస్తానే కనీసం అంటే ఒక 5 రెట్లు ఎక్కువ సైనిక శక్తి ఉన్నటువంటి, అంటే తాలిబాన్ కి కంపేర్ చేసి చూస్తే అంటే ఒక 5-6 రెట్లు ఎక్కువ శక్తి ఉన్నటువంటి దేశం. కాబట్టి అక్కడికి వెళ్తే ప్రతి వ్యక్తి యుద్ధం చేస్తాడు. సో ఎలా దాన్ని మీరు అక్కడ విజయం ఎలా సాధించగలరు? కష్టం. కాబట్టి ఇవంతా కూడా అమెరికా చేసిన పెద్ద తప్పిదం ఇది. సో ఇవన్నీ కూడా న్యూక్లియర్ అటాక్ కింద దారి తీస్తాయా అన్నది టూ అర్లీ టు స్పెక్యులేట్. న్యూక్లియర్ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇరాన్ కనుక క్రూడ్ న్యూక్లియర్ బాంబ్ లాంటిది ఏమైనా వాడితే కనుక అప్పుడు దెన్ ఫైన్, అప్పుడు ఏదో అమెరికా ఆలోచించే అవకాశాలు రావచ్చు. కానీ నెవడాలో న్యూక్లియర్ టెస్ట్ చేశారా లేదా అన్నది ఇప్పటికైతే మనకు న్యూక్లియర్ టెస్ట్ లాగా అనిపించట్లేదు. అదే ఏరియా 52 అంటున్నారు. ఏరియా 52 గతంలో అక్కడ టెస్టులు చాలా చేసేవాళ్ళు కాబట్టి అక్కడ అది అయి ఉండవచ్చు అని కొన్ని స్పెక్యులేషన్. కానీ ఏమైందంటే గతంలో వీళ్ళని న్యూక్లియర్ టెస్టులు చేసేసరికి భూమి కింద, అంటే సర్ఫేస్ కంటే కింద చాలా క్రాక్స్ వచ్చేసాయి ఆ న్యూక్లియర్ టెస్ట్ల వల్ల. కాబట్టి ఆ క్రాక్స్ రావడంతో అప్పుడప్పుడు అడపా అవన్నీ కింద పడడం, జరగడం ఇటువంటి జరుగుతుంటాయి. కాబట్టి అర్త్క్వేక్స్ ఆ యొక్క ప్రకంపనలు అన్నవి సర్వసాధారణంగా చాలా సార్లు వస్తుంటాయి. న్యాచురల్ ప్రాసెస్ అది. కానీ న్యూక్లియర్ టెస్ట్ చేశారా లేదా అనేది మనకు క్రమేపీ తెలుస్తుంది. మనకు ఎక్కువ కాలం దాన్ని దాచిపెట్టలేరు. అది ఒకవేళ నిజంగా న్యూక్లియర్ టెస్ట్ చేసి ఉంటే కనుక క్రమేపీ దాని గురించి లీక్ అవుతుంది, మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం న్యూక్లియర్ టెస్ట్ జరగలేదు. సో ఇరాన్ ముందుగా అటాక్ చేస్తే తప్పితే అమెరికా ముందు న్యూక్లియర్ అటాక్ చేసేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అటాక్ చేసినా కూడా యుద్ధంలో విజయం సాధించడం అనేది అంత సులభం కాదనేది మీ అభిప్రాయం. థ్యాంక్ యూ గిరిధర్ గారు, ధన్యవాదాలు. చూద్దాం మరి ఈ హిపోక్రసీ ఇరాన్ కూడా పసిగట్టి మిగతా దేశాలు కూడా పసిగడితే ఏదో ఒక రోజు పాకిస్తాన్కి మూడుతుంది. మీరు అన్నట్టుగా ప్రజలు అలాగే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పాలకులు అలాగే ఉన్నారు, ప్రభుత్వం, ఆర్మీ మొత్తం అలాగే ఉంది. చూడాలి మరి. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు.
మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.